హైడ్రా 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 అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి హైడ్రా ఇప్పుడు మరొక అడుగు ముందుకేసిందనే చెప్పుకోవాలి. సో హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. హైడ్రాకు ఒక డెడికేటెడ్గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో మనకు ప్రస్తుతం మనం బుద్ధ భవన్ వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి జీవోను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మంగళవారం నాడు ఈ యొక్క కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ మేరకు తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇకపైన ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే వారిపైన హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి కూడా దాని ఆధారంగా హైడ్రా పోలీసులు కేసు నమోదు కూడా చేరున్నారని చెప్పేసి కూడా తెలిపింది. సో ఈ మేరకు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. సో ప్రస్తుతం మనం బుద్ధ భవన్ వద్ద ఉన్నాము. బుద్ధ భవన్ వద్ద ఉన్నటువంటి ఈ బి బ్లాక్లో సో ఏదైతే కనిపిస్తుందో ఈ బి బ్లాక్లోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ అయితే ఉత్తర్వుల్లో ప్రకటించింది. సో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఒక ఏసీపీ స్థాయి అధికారిని కూడా నియమించనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో హైడ్రా పోలీస్ స్టేషన్కు కావాల్సినటువంటి పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించాలంటూ ఇప్పటికే డీజీపీకి కూడా హోంశాఖ అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల తొలగింపుకు అలాగే జలాశయాలు, చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఏర్పడిందే హైడ్రా. సో హైదరాబాదు విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీని హైడ్రాగా చెప్తూ ఉంటారు. సో ఏర్పాటు చేసినటువంటి ఈ హైడ్రా ఏదైతే ఉందో మనకు హైడ్రా ఏర్పాటు చేసినటువంటి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోయినటువంటి సందర్భం కూడా ఉంది హైడ్రా పేరు. సో ఇది ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి కూడా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక డెడికేటెడ్గా ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు, ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా వెలువరించింది ప్రభుత్వం. సో హైడ్రాకు ఏ చట్టం ప్రకారం కూడా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా గతంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలు కూడా కొంతమంది అడిగినటువంటి సందర్భం కూడా ఉంది. సో దీనికోసం ఏకంగా మనం ఒక్కసారి చూసుకుంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో 1955 కూడా సవరించింది ప్రభుత్వం. సో హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసేటువంటి అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ కూడా ఈ యొక్క సెక్షన్ 374(b)ని కూడా ఈ యొక్క చట్టంలో అయితే చేర్చి మనకి ఈ యొక్క జీవోని అయితే తీసుకొచ్చింది. హైడ్రా ఏర్పాటు కూడా చేసింది. సో హైడ్రా కార్యాలయానికి నిర్వహణకు అంటే పోలీస్ స్టేషన్ నిర్వహణకు దీనికి సంబంధించినటువంటి అధికారులకు అలాగే వాళ్ళకు జీతాలు అంటే ప్రభుత్వం వేస్తుంది. సో దానికి మళ్ళీ వాహనాల కొనుగోలుకు ఇదంతా కూడా ఈ వ్యవస్థను అంతా నడిపేందుకు కూడా ఇదివరకే మనకు ప్రభుత్వం ఇప్పటికే 50 కోట్ల రూపాయలు అయితే మనకు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది, అంటే మంజూరీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత సో అంటే భారీ ఎత్తున కూడా కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఏకంగా చట్టాన్ని సవరించి మరి హైడ్రాకు చట్టబద్ధతను కల్పించడం ఏంటి, సో ఇట్లాంటి కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. కొంత పేదవారి ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు కూడా కొంత విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అలాగే చెరువులు, కుంటలు వీటన్నిటిని కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. వీటన్నిటిని కబ్జా చేసిన తర్వాత భవిష్యత్తు తరాలకు, రానున్న తరాలకు అసలు ఏదైతే మనం ఖాళీ స్థలం కూడా లేకుండా పోతుంది. సో ఒక జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అది రీసైకిల్ అవుతూ ఉండాలి. కానీ ఇది కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటే చెరువులు, నాలాలు ఇవన్నీ కబ్జా చేసుకుంటూ పోతుంటే సో ప్రజలు నివసించేది ఎక్కడ? సో అలాంటి తరుణంలోనే ప్రభుత్వ ఆస్తులను ఇవన్నిటిని కూడా చెరువులను, నాలాలను, కుంటలను కాపాడడానికి ఏర్పాటు చేసిందే హైడ్రా. సో ఇప్పుడు ఒక ముందడుగైతే వేసిందనే చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి ఈ యొక్క హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికీ ప్రజావాణి ఇదంతా నిర్వహించి ఫిర్యాదులు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్ చేసేటువంటి ఒక అవకాశం అయితే కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. సో కెమెరామెన్ అజర్తో విజయ్, బుద్ధభవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.